మీకు ఏది రుచిగా లేనప్పుడు ఒకసారి ఇలా ఎగ్ ఒకసారి ట్రై చేయండి. ఎంతో సింపుల్గా ఉంటుంది. హాఫ్ బాయిల్ ట్రై చేయడం చాలా సింపుల్. నేను ఒక ఎగ్ తీసుకున్నాను. ఎగ్కు కొంచెం జీలకర్ర అంతే, అంతకు మించి ఇందులో వేయాల్సింది ఏదీ లేదు. ఇంత సింపుల్ అంటే చాలా సింపుల్, చాలా టేస్టీగా నోటికి ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకున్నాం కదా, ఆ ఎగ్ని ఇలా పెనం మీద వేసుకున్నాక దానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ కొరకు సాల్ట్ వేయాలండి ఖచ్చితంగా. సాల్ట్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఈ ఆమ్లెట్ను మనం ఏం చేయాలంటే ఈ హాఫ్ బాయిల్ను కొంచెం మామూలుగా రోస్ట్ చేయాలి. కొంచెం లైట్గానే ఉడకనియాలి, ఎక్కువ కాకుండా. హాఫ్ బాయిల్ అంటే అలానే ఉంటుంది. ఎక్కువ బాగా మాడనేయకుండా సైడ్లు మంచిగా కాల్చుకొని కొంచెం మంచిగా నీట్గా ఒకసారి తిప్పుకొని ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎగ్ అనేది ఎంతవరకు కుక్ కావాలో అంతవరకు తిప్పుతుంది. 1-2 నిమిషాలు మూత పెట్టుకొని తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత ఇలా అవపడుతుంది. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ కుక్ అయింది. మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత నేను టేస్ట్ చేసి చెప్తాను. చూడండి ఎంత నీట్గా. జీలకర్ర అన్నారు కదా, ఆ జీలకర్ర కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. ఆ జీలకర్ర వల్ల ఇంకో మంచి టేస్ట్ వస్తుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండి. ఖచ్చితంగా ఫాలో చేయండి ప్లీజ్.